అందరికీ నమస్తే, నేను మీ గౌరీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఏంటంటే టాక్సిక్ సినిమా మార్చ్ రిలీజ్ కావాలి. సో తర్వాత ఏంటంటే సినిమా పోస్ట్పోన్ అయింది. సో పోస్ట్పోన్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ పెద్దగా రావట్లేదు. బట్ ఏంటంటే ఫ్యాన్స్ ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా బ్రో, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా బ్రో, వాటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మార్చ్ 19న 2 సినిమాలు క్లాష్కి రావాలి. ఏంటంటే దురంధర్ పార్ట్ అలాగే టాక్సిక్. ఈ 2 సినిమాలు కూడా క్లాష్కి రావాలి. బట్ ఏంటంటే టాక్సిక్ కొన్ని కారణాల వల్ల తప్పుకోవడం జరిగింది. అది మిడిల్ ఈస్ట్లో యుద్ధం వల్ల అని కొన్ని రీజన్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్ అనేది యష్కు నచ్చలేదు, అందుకే దీనిపైన రీవర్క్ చేస్తున్నారు మళ్ళీ అనడం చెప్పింది. అది ఇంకో రీజన్ ఏంటంటే ఏవైతే ఓవర్సీస్ మార్కెట్ ఉందో ఓవర్సీస్లో ఈ సినిమాకి సంబంధించిన మనకి ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ ఇంకా సేల్ కాలేదు. కాబట్టి సినిమాని యష్ ఏమనుకుంటున్నాడంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటేసారి రిలీజ్ చేయాలి. అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, అన్ని లాంగ్వేజ్లో ఒకటేసారి రిలీజ్ చేయాలని చెప్పి యష్ అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సినిమాకి దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆ సినిమా కోసం దాదాపుగా 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ సినిమాని అన్ని లాంగ్వేజ్లో ఒకసారి తీసుకుందాం అనుకున్నారు. సో దాని పరంగా కొంచెం వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అండ్ అప్పుడు ఆ సినిమా ఒకవేళ టాక్సిక్, దురంధర్ 2 రిలీజ్ అయితే అప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా టాక్సిక్దే పై చేయి ఉండేది. తర్వాత లాంగ్ రన్లో సినిమా కంటెంట్ని బట్టి మిగతా సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది టాక్సిక్ది, దురంధర్ది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో దురంధర్ సింగిల్గా సోలోగా రిలీజ్ కావడం జరిగింది. సోలోగా రిలీజ్ అయ్యి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 245 కోట్ల రూపాయలని ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూలు చేయడం జరిగింది. ఒకవేళ క్లాస్లో వస్తే అప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది, మనకు టాక్సిక్ సినిమా ఈజీగా ఒక 200 కోట్ల వరకు వసూలు చేయగలదు, దురంధర్ పార్ట్ 150 కోట్ల వరకు వసూలు చేయగలదు. ఎందుకంటే మనము ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకున్నా లేదంటే లోకల్లో మనం స్క్రీన్స్ ఎక్కువగా టాక్సిక్కి దొరకడం జరిగింది. మన ఇండియాలో దాదాపుగా 10,000 స్క్రీన్స్ ఉంటే 60% మనకి టాక్సిక్ దొరకడం జరిగింది, 40% దురంధర్ పార్ట్కి దొరకడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే టాక్సిక్కి సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా దొరికింది. ఎప్పుడైనా సరే మిడిల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటారో, మిడిల్ ఫ్యామిలీస్కి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా ఆకర్షించుకోవాలంటే మెయిన్గా మనకు సింగిల్ స్క్రీనే బెటర్ అనమాట. ఎందుకంటే ప్రతి ఏరియాలో అందుబాటులో ఉంటాయి, సింపుల్గా మనకు చేరుకోవడానికి సింపుల్గా ఉంటుంది. మల్టీప్లెక్స్ ఓన్లీ సిటీలో మాత్రమే మనకు అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. బట్ సింగిల్ స్క్రీన్ ప్రతి గల్లీకి మూల ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కాబట్టి సింపుల్గా, మళ్ళీ ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఏంటంటే అప్పుడు మాట్లాడుకున్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఈజీగా టాక్సిక్ మొదటి రోజు 200 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. దురంధర్ పార్ట్ ఒక 150 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉంది అని అనుకోవడం జరిగింది. బట్ టాక్సిక్ తప్పుకోవడం వల్ల దురంధర్ పార్ట్కి మంచి జరిగింది. ఏంటంటే ఎంతో కొంత కలెక్షన్స్లో కోత అయితే పడేది, బట్ ఏంటంటే టాక్సిక్ తప్పుకోవడం వల్ల ప్లస్ పాయింట్ అయింది దురంధర్ 2కి. ఇప్పుడు ఓన్లీ ఆ సినిమా 12 రోజుల్లోనే దురంధర్ పార్ట్ 1కి సంబంధించిన కలెక్షన్స్ని వెనక్కి నెట్టేసింది. దురంధర్ పార్ట్ 1 దాదాపుగా 1340 కోట్లు 1380 కోట్ల మధ్యలో వసూలు చేస్తే సినిమా కేవలం ఈ రోజు కలెక్షన్స్తో 13 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 1450 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఇప్పుడు ఇండియాలో 4th ప్లేస్లో ఉంది దురంధర్ పార్ట్. సో ఏంటంటే దురంధర్ పార్ట్ సోలోగా రిలీజ్ అయ్యి దురంధర్కి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు టాక్సిక్ కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకంటే టాక్సిక్ ఇప్పుడు మళ్ళీ సోలోగా రిలీజ్ అవుతుంది. జూన్ 4వ తారీఖున సోలోగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఏదైతే హైప్ ఉందో ఆ హైప్ని మళ్ళీ క్యారీ చేయాలి, ఆ హైప్ని మళ్ళీ తీసుకురావాలి. ఎందుకంటే సినిమా పోస్ట్పోన్ అయిన తర్వాత ఎవరైతే నన్ను అప్డేట్స్ అడుగుతున్నారో టాక్సిక్ మూవీకి సంబంధించి, సినిమా పోస్ట్పోన్ అయిన తర్వాత అఫీషియల్గా ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేవు. నాకు తెలిసి ఇంకొక 15-20 రోజులు కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుంది జూన్ 4వ తారీఖున. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ రోజు గడిస్తే ఇంకా 64 రోజులు ఉందనుకోండి. 2 నెలలు అంటే ఇంకా 64 రోజుల పైన ఉంది. కాబట్టి అప్పటి వరకు అప్డేట్స్ ఏమన్నా వస్తే నాకు తెలిసి ఈ మంత్ మొత్తం మనకు ఏప్రిల్లో కూడా మ్యాక్సిమం అప్డేట్ వచ్చే అవకాశం ఏమీ లేదు. మొదలవుతే మే నుంచి మొదలవుతుంది, లేదంటే ఏప్రిల్ 20 నుంచి 25 మధ్యలో అక్కడ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. కానీ అంతకు ముందు అయితే టాక్సిక్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా మనకి ఇవ్వరు. సో ఏదైతే ఆ వర్క్ ఉందో ఆ వర్క్ ప్రజెంట్ ఏదైతే విఎఫ్ఎక్స్ అని చెప్పడం జరిగిందో దానిపైన జరుగుతుంది. అలాగే యుద్ధం ఆగుతుందా లేదా, ఇంకా మిడిల్ ఈస్ట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అది మనకు జూన్ 4వ తారీఖు వరకు తెలుస్తుంది. మరి ఎక్కడి నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవుతుందంటే ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. మనకు సినిమా పోస్ట్ పోన్ కావడానికి ముందు ఈ సినిమాకి సంబంధించి తబాహి అనే ఒక సాంగ్ని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఆ సాంగ్ని రిలీజ్ చేసి కొంచెం నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది, కొంచెం నెగిటివిటీ రావడం జరిగింది. బిగ్గెస్ట్ స్కామ్ అన్నారు దాన్ని, ఏదైతే టాక్సిక్ సంబంధించిన బిగ్గెస్ట్ స్కామ్ 2026లో అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే సాంగ్ని జస్ట్ మనకు వీడియో సాంగ్ వస్తుంది అనుకున్నాం, వీడియో సాంగ్ రాలేదు. సరే కొంచెం లిరికల్గా విజువలైజేషన్తో ఉంటుంది అనుకుంటే లేదు, జస్ట్ ఒక వాల్ పేపర్ లాగా ఇచ్చి దాని వెనకాల సాంగ్ని డిజైన్ చేయడం జరిగింది. సాంగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే విజువల్ ఎఫెక్ట్ ఉంటేనే ఒక సాంగ్ అందం వస్తుంది. ఆ విజువల్ ఎఫెక్ట్ అనేది టాక్సిక్కి మనకు ఇవ్వలేదు కాబట్టి సో కొంచెం అక్కడ నెగిటివిటీ, సినిమా పోస్ట్ పోన్ చేసుకునే ముందు కొంచెం నెగిటివిటీ అయితే ఆడియన్స్ దగ్గర నుంచి రావడం జరిగింది. సో ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మొదలవుతుంది. మళ్ళీ ఏదైతే తబాహి సాంగ్ ఉందో తబాహి వీడియో సాంగ్ నుంచే మళ్ళీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మేకర్స్ అప్పుడు ఒకసారి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి మొదలయ్యే అవకాశమే ఉంది తబాహి సాంగ్.
ఎక్కడైతే మనకు నెగిటివిటీ తెచ్చుకోవడం జరిగిందో మళ్ళీ అక్కడ నుంచి పాజిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రజెంట్ అయితే యష్ రామాయణ షూటింగ్లో బిజీగా ఉన్నాడు కాబట్టి టాక్సిక్ సంబంధించిన ప్రమోషన్ ఈ ఏప్రిల్ 20 నుంచి లేదా 25 నుంచి లేదంటే మే నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా రూపొందుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్ కూడా గ్రాండ్ లెవెల్లో చేస్తారు కాబట్టి సో అప్పటి వరకు అప్డేట్స్ అయితే ఉండవు. నాకు తెలిసి ఏప్రిల్ 20-25 తారీఖు నుంచి నాకు తెలిసి అఫీషియల్గా అప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఏమన్నా అప్డేట్స్ వచ్చినా కానీ అవి జస్ట్ రూమర్స్ పరంగానే ఉంటాయి కానీ అఫీషియల్ మాత్రం కాదు. సో ఇదనమాట టాక్సిక్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అంటే ప్రజెంట్ టాక్సిక్ మూవీకి సంబంధించిన ఏ అప్డేట్స్ కూడా మేకర్స్ నుంచి అఫీషియల్గా రావట్లేదు. రానప్పుడు మనం చెప్పుకోవడం కూడా అది జస్ట్ రూమర్ లాగే అవుతుంది తప్ప అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టాక్సిక్ మూవీకి సంబంధించిన అప్డేట్ నేను మీతో షేర్ చేసుకోవడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. ఇప్పటివరకు టాక్సిక్ సంబంధించి ఎవరు ఏ అప్డేట్ చెప్పినా జస్ట్ రూమర్ కిందే మనం తీసుకోవాలి కానీ మేకర్స్ నుంచి అఫీషియల్ మాత్రం కాదు. సో ఇప్పటి నుంచి సినిమా పోస్ట్ పోన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అఫీషియల్గా ఏ అప్డేట్ అయితే మేకర్స్ నుంచి రాలేదు. ఇంకా 60 రోజులకు పైగా సినిమా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఒక నెల ముందు నుంచి మనకు మే నుంచి స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో టాక్సిక్ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చిన రోజు ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.